మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో శాంతి భద్రతలు, రహదారి భద్రత, నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు ప్రజల్లో సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మన ఊరు మన బాధ్యత కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువత విశేష స్పందన తెలిపి పోలీస్ శాఖతో కలిసి ముందుకొస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మే నెలలో మొదటి విడతగా 36 గ్రామ పంచాయతీలు, 13 వార్డుల్లో, జూలై నెలలో రెండో విడతగా 54 గ్రామ పంచాయతీలు, 4 వార్డులు నిర్వహించారు. మొత్తం 100కు పైగా గ్రామ పంచాయతీలు, వార్డుల్లో స్థానిక సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, గ్రామ కమిటీలు, ప్రజల సహకారంతో ఆయా పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వేలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో భారీ హెల్మెట్ బైక్ ర్యాలీలు, అవగాహన సమావేశాలు నిర్వహించి రహదారి భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గార్ల మండలం గోపాలపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని హెల్మెట్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ భద్రతకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. మన ఊరు మన బాధ్యత కార్యక్రమం ద్వారా గ్రామాలు స్వచ్ఛందంగా తీసుకుంటున్న నిర్ణయాలు సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలుకుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాణరక్షణ కోసం నో హెల్మెట్, నో ఎంట్రీ నిబంధనను అమలు చేయాలని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా గంజాయి రహిత గ్రామాల లక్ష్యంతో ముందుకు సాగాలని, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రతి గ్రామం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు, యువత పోలీస్ శాఖకు అందిస్తున్న సహకారం అభినందనీయమని, మహబూబాబాద్ జిల్లా గ్రామాలు తీసుకుంటున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ప్రామిస్ ఫ్రేమ్ వద్ద యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంజాయికి, ఇతర మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉంటామని, తమ గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, చట్టాలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ సంతకాలు చేశారు. గ్రామాల్లో చేసిన ఈ ప్రతిజ్ఞను ఎప్పటికీ వారికి గుర్తు చేస్తూ గంజాయి నిర్మూలన పట్ల నిరంతర బాధ్యతను కల్పించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ప్రామిస్ ఫ్రేమ్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువత చూపిన సామాజిక చైతన్యాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.